గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్. క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్టయితే కీర్తనలు 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. చూసిరా, ఇక్కడ ఆయన కృప నిరంతరముండును. ఎప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే యెహోవా దయాళుడు, దేవుడు దయాళుడు. దేవుడు ఏమన్నాడు? విననేరకున్నట్టు నా చెవులు మందం కాలేవు, రక్షింపనేరకున్న నా చేతులు కూర్చ కాలేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వాదం చూస్తుంది. గాడ్ హీ వాంట్స్ టు యూ బ్లెస్, నాట్ కర్స్. దేవుడు నిన్ను ఆశీర్వాదాలు అందించాలనుకుంటున్నాడు కానీ శపించాలని అస్సలు అనుకోవట్లేదు. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం చదవండి. 1-14 బ్లెస్సింగ్స్ రిమైనింగ్ ఆల్ ఆర్ కర్స్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు ఆశీర్వాదాలు, మిగతాయన్నీ శాపాలు. ద్వితీయోపదేశం అంటే ఏంటిది? ద్వి అంటే రెండోసారి. ఇశ్రాయేల్ జనాంగానికి 12 గోత్రాల వాళ్ళకు దేవుడు 4 ఖండాలు ఉన్నాయి కదా, అవి కాకుండా ద్వితీయోపదేశం అంటే మరోసారి ఉపదేశించడం. ద్వితీయోప అంటే ఏంటిది? 2 మార్ల చెప్పడం. దేవుడు ఆ 4 ఖండాలు చెప్పినాయి, దాదాపు మళ్ళీ అందులో కొన్ని రిపీట్ అవుతాయి. కాబట్టి మళ్ళా చెప్తుండు దేవుడు ఇప్పటికైనా అని. ఆశీర్వాదాలు ఉంటాయి. 1 నుంచి 14 చదవండి. అవి ఎంత మంచి ఆశీర్వాదాలు. మిగతా అన్ని శాపాలు. కాబట్టి నేను మీకేం చెప్తున్నానంటే, భయపడకుము అని పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 400 పైన సార్లు ఉంది. యెషయా గ్రంథం 41:10 కానీ, పరిశుద్ధ గ్రంథంలో భయపడకు, దిగులు పడకు, నిరుత్సాహపడకు, ఇంకా చాలా ఉన్నాయి. ద గ్రేట్ ప్రాఫిట్స్. చూసిరా, మోషే చూసిరా, ఒక నరహంతకుడు, నత్తివాడు, డల్లుగా ఉన్న వ్యక్తినే, గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి, గొర్రెలు కాసుకోగా పొదలో ఉండి ఆ పొదని చూస్తాడు, అది ఆరిపోదు. పొద అంటే ఏంటిది? ఒక 5 సెకండ్లు 10 సెకండ్ల లోపల ఆరిపోవాలి. చాలాసేపు అది మండుతూనే ఉంటుంది. అది ఏంటి చమత్కారం అని మోషే ఆ పొదనే చూస్తాడు. అప్పుడు దేవుడు ఆ అగ్నిలో ఉండి మాట్లాడతాడు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవులను, అక్కడ ఇశ్రాయేలు జనాంగం బానిసలుగా ఉన్నారు, వాళ్ళని తప్పించు అన్నప్పుడు 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాడు మోషేకు. చూసిరా, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ఆ నోటి మాంద్యం ఉన్న నత్తివాన్ని మోషేని ఎన్నుకున్నాడు. మోషేనే ఇశ్రాయేలు జనాంగాన్ని 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తాడు. దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చిండు, అంత తోడుగా ఉన్నాడు, అంత బలాన్ని ఇచ్చాడు. మరి మోషే ఎవరు? మాటల్లో నేర్పరి. ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి ఆ బానిసత్వం 430 సంవత్సరాలు బానిసత్వం నుంచి తీసుకొచ్చింది ఎవరు? మోషే. మోషేకు తోడు ఎవరు ఉన్నారు? అహరోను, మిరియాము, ఇత్రో, సంఘ పెద్దలు అందరి సహకారంతోనే కానానుకు నడిపించి ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది? 2 చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఇరుకులున్నా మీరు రాసుకుంటూ పోరు. ఒక పేపర్లా 1, 2 ఇట్లా 3 రాసుకుంటూ పోతే నీకు 100 సమస్యలు ఉండని. ఒకటే, ఉపవాసం ఉండాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ప్రార్థన చేయాలి, ఇంకా భాషలు మాట్లాడుకోవాలి, దాన ధర్మాలు చేయాలి, మళ్ళీ పని చేయాలి. కాబట్టి ఇక్కడ చూసిర్రా, కీర్తన 136. ఆయన కృప నిరంతరముండును. ఇలా ఎన్ని వచనాలు ఉన్నాయి? 26 వచనాలు ఉన్నాయి. 26 సార్లు చెప్తాడు దేవుడు.
ఇశ్రాయేల్ జనాంగంకు, ఇశ్రాయేల్ జనాంగానికి కాదు, ప్రపంచ ప్రజలకు చెప్తాడు. ఈ ధర్మశాస్త్రం అందరూ చదవచ్చు. కాబట్టి నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ ఇరుకులు ఉన్నా, ఏ శ్రమలు ఉన్నా ఫస్ట్ మనం దేవుణ్ణి అడగాల. మత్తయి సువార్త 7:7 ఉంది కదా, యేసయ్యా మీలాంటి తలంపులు దయచేయండి. దేవుడు ఏమన్నాడు? నా తలంపులు మీ తలంపులు భూమికి ఆకాశంకు ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది అంటాడు. కాబట్టి మనం ఏం అడుగుదామంటే, దేవా మాకు మీ తలంపులు ఇవ్వండి, మీ చూపులు ఇవ్వండి, మీ మాటలు ఇవ్వండి, మీలాంటి దయాగుణం దయచేయండి, మీలాంటి సత్తుప్రేమ దయచేయండి. దావీదు లాంటి సత్తుప్రేమ ఈ భూమి మీద లేదు. ఎందుకంటే దావీదుని చంపడానికి తన పిల్లనిచ్చిన మికాల్నిచ్చిన మామ మొదటి రాజు సౌలు కత్తి పట్టుకొని చంపడానికి వస్తాడు. కన్నా కొడుకు అబ్సలోము, ఇద్దరు ఆ రాజసింహాసనం రాజ అంతఃపురంలోకి వచ్చి ఎక్కడ అని వెతికేసరికి వాళ్ళిద్దరిని చూసి ఆ యెరూషలేం దేశం నుంచే పారిపోవాలని చూస్తాడు. కానీ అక్కడ కొండలకు పోతాడు. పట్టణం, ఊరు, ఇల్లు, అంతఃపురం, ద్రాక్షరసం, మాంసం మొత్తం వదిలిపెట్టి కొండలోకి వెళ్ళి దినంలోకి 7 మార్లు ప్రార్థన చేస్తాడు. మరి సౌలు అతన్ని చంపడానికి వచ్చినప్పుడు దేవుని టెస్ట్ చూడండి. సౌలుకు గాఢ నిద్ర కలుగజేస్తాడు. అప్పుడు దావీదు మహారాజు వెళ్ళి చూస్తాడు. చూసరికి ఏం చేస్తాడు? అక్కడ అతని గాఢ నిద్రలో ఉంటాడు. చంపచ్చు, పక్కనున్న రాయితోటి, కత్తితోటి చంపచ్చు. చంపలేడు. ఎందుకంటే దేవుని చేత అభిషేకించిన వ్యక్తి అని. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నరహత్య వద్దు అని. ఎందుకంటే దావీదు మహారాజు జ్ఞానవంతుడు కాబట్టి చంపలేదు. క్రైస్తవుడు మనం ఏం చేద్దంటే శపించద్దు, నరహత్య వద్దు. మోషే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, శ్రేష్టమైన ఆజ్ఞలు. నా ఆత్మీయ జీవితంలో అయితే ఎంతోమంది దీన్ని నాకు మోసం చేశారు, అయినా కానీ వాళ్ళని దీవిస్తా కానీ శపించా. క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు ఇచ్చిన రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నారు, ఆహారం తిని ఎంతోమంది సనుక్కున్నారు. ఇస్కరియోతు చూడండి, క్రీస్తుని అమ్ముకున్నాడు. చెడు చెప్పి అతడు శిష్యత్వం కోల్పోయాడు. క్రైస్తవులారా, ఇదొకటి జాగ్రత్తగా ఉండండి. చెడు చెప్పవద్దు, ఇతరుల గురించి ఇతరుల వద్ద చెడు చెప్పవద్దు, చాటున తన పొరుగు వాడిని దూషింపవద్దు. మత్తయి సువార్త 12:36 చూడండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా విమర్శ దినము లెక్కపై చెప్పాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏ టైంకు ఏడు మాట్లాడుతున్నామో అవి జీవ గ్రంథంలో లెక్కలు ఉంటుంది. ఇదేంది? మట్టి కుండలం మనం. దేవుడు ఆదామును ఎలా చేసిండు? మట్టితో తయారు చేసిండు. నాసిగ్రంథంలో జీవావధిన తర్వాత వాళ్ళు ఏదైనా తోటలో ఆజ్ఞ మీరి ఈడుకొచ్చారు. ఈ 4 లంగట్లు, నీటి బుగ్గ లాంటి జీవితంలో చాలామంది చెడు చెప్తారు. నీకు ఆఫీస్లో ప్రమోషన్ కావన్నా ఇతరుల చెడు చెప్పి ఇతరులను మోసం చేసి వచ్చే ప్రమోషన్ అది తాత్కాలికమే. అది ఇంట్లో పిల్లల మీదకి, తల్లిదండ్రుల మీదకి, మీ కుటుంబ సభ్యుల మీదకి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట శ్రేష్టమైన మాటలు ఉండాలి. ఒకడు నన్ను దేశించు, నా తండ్రిని దేశించున్నాడు. నువ్వు ఒక వ్యక్తి గురించి చెడు చెప్పినవా, అతడు ఏ మతస్థుడైనా పర్లేదు, అతని అసిస్టెంట్ కానీ బాసే కానీ అతని గురించి చెడు చెప్తే ముగ్గురిని గురించి చెడు చెప్పినాడు. అతని గురించి, తండ్రి గురించి, పరిశుద్ధాత్మ గురించి క్రీస్తే ఉన్నాడు. ఒకడు నిన్ను దేశించు, నన్ను దేశించు, నా తండ్రిని దేశించు అన్నాడు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు రైతు పొలంలో వెళ్ళే విత్తనాలు శ్రేష్టమైన విత్తనాలు అయితేనే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలాలు వస్తాయి. అదే వక్కలు వేసినానుకో, అది మొలిచిన కానీ పంట రాదు. సో మీరేం చేస్తారంటే, మీరు మాట్లాడే మాటలు శ్రేష్టమైన మాటలు ఉండాలి. మోషే ఏంది? ఒకే మాట, ఒక విత్తనం పగిలిపోయిన మాట్లాడాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దూషించాడు, కానాన్ని చేరుకోలేకపోతాడు. కాబట్టి మీరు మాట్లాడే మాటలు శ్రేష్టంగా ఉండాలి. హృదయాన్ని నోరు మాట్లాడడం. కాబట్టి మీ హృదయాన్ని ప్రేమతో నింపుకోండి, జాలితో నింపుకోండి, కరుణతో నింపుకోండి.
ఓకే, ఫలించండి, ముందుకెళ్ళండి. మరి నా కుటుంబ క్షేమం కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముని పేరు మోహన్. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగులాగున. మా భార్య పేరు లత, వాళ్ళ అక్క పేరు గంగు, మా భార్య వాళ్ళ అమ్మ పేరు, మా అత్త మల్లవ్వ. వీళ్ళందరినీ దీవించండి. మీకు యోగుని దీవించినట్టు రెండింతల ఆశీర్వాదాలు ఉంటాయి. అదేవిధంగా గుగ్గిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక్క, గొడుగు ప్రమిళ, గుగిల భార్గవ్, వీళ్ళని కూడా దీవించండి. దీవిస్తే 30 తరాలంతా మీకు మెండైన దీవెనలు ఉంటాయి. దీవించండి, ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.